హాయ్ అండి సతీష్. ఈ వీడియో నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. గూస్ బంప్స్ అంటారు కదా, అట్లాంటి కంటెంట్తో వచ్చా. పవన్ కళ్యాణ్ పడాల కెప్టెన్ అయ్యాడని ఇప్పటికే నేను న్యూస్ బౌల్ ఛానల్లో అనలైజ్ చేసి చెప్పాను కదా. ఫస్ట్ మీరే చెప్పారు పర్ఫెక్ట్గా, ఖచ్చితంగా. ఎస్, నాకు కావాల్సింది ట్రస్ట్ మీ నుంచి. అందుకే ఏదో తుత్తరబడి గాబరబడిపోయి అక్కడది ఇక్కడది సేకరించి కాదు, పర్ఫెక్ట్ 100% కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ద్వారానే మీ ముందుకైతే వస్తా. నాకు నైటే తెలిసినా సరే వాళ్ళిద్దరూ ఊగిసలాట్లో ఉన్న డిమాన్ పవన్ వర్సెస్ కళ్యాణ్ ఫైనల్లీ కొద్దిగా లీడ్లో ఇతనే ఉన్నాడు. 100% అయ్యాక చెబుదామన్నా కదా, ఎగ్జాక్ట్గా అదే జరిగింది. పవన్ కళ్యాణ్ అయితే లాస్ట్ కెప్టెన్ అయ్యాడు సీజన్ 9కి. అయితే ఇది చాలా హ్యాపీ న్యూస్ అండి, గుడ్ న్యూస్ అండి అని ఆయన ఫ్యాన్స్ ఫాలోవర్స్ సంబరపడేలోగానే ఒక పిడుగు ఆయన మీద పడినట్టుగా అనుకోవాలి. ఒక పిడుగు లాంటి వార్త, కెప్టెన్ అయ్యాడని పండగ చేసుకునేలాగే నెత్తిని పిడుగు పడితే ఎట్లా ఉంటుందో అట్లాంటి ట్విస్టులు అయితే ఇప్పుడు ఉండబోతున్నాయి. ఎందుకు ఈ మాట చెబుతున్నాను, వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అట్లాగే లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ ఛానల్స్లో బిగ్ బాస్ తర్వాత కూడా ఈ పొలిటికల్స్ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అంటూ మొత్తం నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ వరకు అన్ని కరెంట్ అఫైర్స్, ట్రెండింగ్ టాపిక్స్, కాంటెంపరీ ఇష్యూస్ అన్నింటి మీద కూడా మాట్లాడుకుందాం. లోతైన విశ్లేషణలు అయితే చేసుకుందాం. అది కూడా ఎడిటింగ్ చేసి ఏంటంటే టకాటక చెప్పేస్తాం కదా వితౌట్ ఎడిటింగ్. ఆ ఎడిటింగ్తో మంచిగా హైలైట్ అప్డేట్స్ అన్ని షేర్ చేసుకుందాం. సరే, ఇక కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు అని హ్యాపీ ఫీల్ అయ్యే లోపు ఆయన కెప్టెన్ కావడం వల్ల అదృష్టవంతుడా దురదృష్టవంతుడా మీరేమనుకుంటున్నారో ఫస్ట్ కామెంట్ పెట్టండి. అదృష్టవంతుడా దురదృష్టవంతుడా, లక్క బ్యాడ్ లక్క, ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. నేను ఎందుకంటే ఈ వీడియోలో క్లియర్గా ప్రాక్టికల్గా జరిగే నిజాల గురించే మాట్లాడుతా, దాని గురించే చెప్పుకుందాం. చివరి వరకు చూసాక మీకు కూడా అయ్యి బాబు ఇట్లా కూడా జరుగుద్దా అని అవుతారు, షాక్ అవుతారు. అవి ఉన్నాయి. ఎందుకంటే ఈ 3 వారాల్లో ఏం జరగబోతుందనే ఫ్యాక్ట్స్ అన్నీ కలిపి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాంటి నిజాలు ఎట్లా ఉండబోతున్నాయి అంటే, ఇప్పుడు విన్నింగ్ రేస్లో ఉండే ఆటగాళ్ళ ఆటను, విన్నింగ్ రేస్లో ఉండే ప్లేయర్స్ తాలూకా గేమ్ మొత్తం చేంజ్ చేసేసే ఫ్యాక్ట్స్ ఇవి ఇప్పుడు నేను చెప్పబోతున్నవి. ఇప్పుడు కళ్యాణ్ కెప్టెన్ అయిపోయాడు ఈ వారం, కానీ కెప్టెన్ అవ్వాల్సిన అవసరమే లేదు, అవ్వకూడదు కూడా. ఖచ్చితంగా పచ్చిగా 100% చెప్పాలంటే అవ్వకూడదు, కెప్టెన్ అవ్వకూడదు. ఆ ఇమ్యూనిటీ రాకూడదు ఆయనకి. ఈ టైంలో 13వ వారంలో కెప్టెన్సీ ఇమ్యూనిటీ అనేది అస్సలు అవసరం లేదు. ఎందుకంటే ఈ 3 వారాలు ఖచ్చితంగా నామినేషన్లో ఉంటేనే ఆయనకు మంచిది. 12, 13, 14 వారాలు ఖచ్చితంగా నామినేషన్లో ఉండాలి. మెయిన్ ఏంటంటే 13, 14 వారాల ఓటింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇంత క్రూషియల్ టైంలో అటు లీస్ట్లో ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకేంటి ఎలాగైనా టాప్ 5లో ఉండాలి అని ఆశ ఉంటుంది. వాళ్ళు ఎట్లా అయినా టాప్ 5లో ఉండాలని కోరుకుంటారు. బట్ పవన్ కళ్యాణ్ ఏంటంటే ఆల్రెడీ టాప్ 5 కంటెస్టెంట్, టాప్ 5లో ఉండేవాడు, కన్ఫామ్గా ఉంటాడు. ఇట్లాంటి వాళ్ళు ఏంటి విన్నింగ్ రేస్లో ఉంటాడా ఉండడా అనే ఊగిసలాట ఉండే దశలో ఆ విన్నింగ్ రేస్ని డిసైడ్ చేసే ఓటింగ్ అనేది ఇప్పుడు జరుగుతూ ఉంటుంది ఈ కీలకమైన లాస్ట్ స్టేజ్లో. సో ఈ టైంలో ఆయన 100% నామినేషన్లోకి రాకపోవడం అనేది ఆయనకి బ్యాడ్ లక్కే. ఆయన కెప్టెన్ అవ్వడం అనేది హ్యాపీయే, ఓకే. ఆయన ఫ్యాన్స్కి కావచ్చు, ఆయనకి కావచ్చు, ఫుల్ ఖుషియే. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు కెప్టెన్ అయిపోవడం వల్ల ఇంత క్రూషియల్ టైంలో ఈ వారం ఆయన కంప్లీట్గా హ్యాపీగా రిలాక్స్ అయిపోతాడు, ప్రెజర్ ఉండదు. బిగ్ బాస్ కూడా టాస్క్లు ఆయనతో ఆడించడు. ఇంకా కెప్టెన్ అయిపోయాడు కనుక సంచాలకుడిగా మాత్రం అవకాశం ఇస్తాడు. కాకపోతే ఇక్కడ ఇంకోటి ఏంటంటే టికెట్ ఫినాలే రూపంలో ఆయనకు ఒక లక్క కలిసి ఉండొచ్చు. అదృష్టవంతుడా కాదా, టికెట్ ఫినాల్లో పార్టిసిపేషన్ చేసేదానికి అవకాశం ఉంది కనుక అదృష్టవంతుడు. కానీ ఇక్కడ మళ్ళీ ఈ రేసులో ఆడడానికి ఇతను కెప్టెన్ అయిపోయినా సరే సంచాలకుడిగా మిగతా టాస్కులు పెట్టిన టికెట్ ఫినాల టాస్కులు అందరికీ ఈక్వల్ అవకాశం వస్తుంది. కానీ ఇక్కడ కూడా మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ వారం ఆయన నామినేషన్లో లేకపోతే ఆయన ఓటింగ్ ఎంత పెరిగింది, ఎంత తగ్గింది, అసలు టాప్ 3లో ఉంటాడా, టాప్ 2లో ఉంటాడా, విన్నర్ అవుతాడా, రన్నరప్ అవుతాడా, అసలు ఏ పొజిషన్లో ఉంటాడనేది కంప్లీట్గా తెలియని పరిస్థితి. ఇప్పుడు ఈ వారం ఏమైంది, తనూజ పవన్ కళ్యాణ్ మధ్య ఇద్దరు ఓటింగ్లో చూసుకుంటే తనూజ కంటే కళ్యాణ్ లీడ్లోకి వచ్చేసాడు. వీకెండ్ వచ్చేసరికి లాస్ట్లోకి వచ్చేసరికి ఆ విషయం క్లియర్గా అర్థమైపోయింది. ప్రతిరోజు కూడా ఈ వారంలో ఓటింగ్లో కింద మీద కింద మీద కింద మీద పడుతూ మొదటి 3 రోజులు తనూజ టాప్లో ఉంటే లాస్ట్ 3 డేస్కి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ క్రాస్ చేసేసాడు. అది కూడా పెద్దగా డిఫరెన్స్ లేదు, 1-2% ఉంది. ఇలాంటి టైంలో ఎవరి పొజిషను ఆమెను కూడా క్రాస్ చేసాడే, డామినేషన్ చేశాడే అనుకుని వచ్చిన దశలో ఇప్పుడు కూడా 13, 14 వారాల్లో కూడా ఆయన ఖచ్చితంగా నామినేషన్లో ఉండాలి. ఉంటేనే ఆయనకి ఒక ప్రెజర్ ఉంటుంది, 100% ఇవ్వాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఆడతాం, టాప్ 5లో ఖచ్చితంగా ఉండాలి, టాప్ 3లో ఉండాలి అని ఒక కసితో, ఒక ఒత్తిడితో ఆయన ఆడతాడు. ఆయనకి మజా వస్తుంది, మనకు కూడా వస్తుంది. అప్పుడు బాగా ఆడట్లేదని చెప్పినప్పుడే కదా ఆ వారం టాస్క్లన్నీ ఇలా పైనుంచి బాల్స్ విసిరేది, ఫ్లోరా వీళ్ళందరూ కలిపి ఆడారు. టాస్క్ అదిరిపోయి పర్ఫామ్ చేశాడు. జేఈ బాలయ్య అంటూ పరిగెత్తుకుంటూ బాల్స్ తీసి పట్టి ఫుల్గా భలే ఎంజాయ్ చేశాడు. ఆయన కిక్ వచ్చింది, ఆయనకు కూడా చూసే వాళ్ళకి మనకే వచ్చింది. అట్లాంటి కిక్ రావాలంటే ఇప్పుడు ఖచ్చితంగా నామినేషన్లో ఉండాలి, రిలాక్స్ అయిపోకూడదు.
టాప్ ప్లేయర్స్ అందరూ కూడా ఉంటేనే వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, ఈ టాప్ 5కి వచ్చారు గ్రాండ్ ఫైనల్లో ఎవరు ఏ పొజిషన్ అంటే తెలుస్తుంది, మనకు కూడా మజా వస్తుంది, కిక్ వస్తుంది, వాళ్ళకు కూడా కసి ఉంటుంది కనుక ఎలాగైనా సేవ్ అవ్వాలని 100% ఎఫర్ట్స్ ఈయన కూడా పెడతాడు పవన్ కళ్యాణ్ కూడా. అట్లా కాకుండా కెప్టెన్ అయిపోతే ఇంకేముంది, 5 మినిట్ వచ్చింది రిలాక్స్ అయిపోతాడు. ఇప్పుడు ఏమవుతుంది, అతను నామినేషన్లు ఈ 14-13 వారాల్లో ఉంటే ఆయన గేమ్ని ఆయన్ని ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఓట్లు వేస్తారు. ఇప్పుడు నామినేషన్ లేకపోతే ఏమవుతుంది, ఇక్కడ ఆయన రిలాక్స్ అయిపోతాడు హౌస్లో, హౌస్ బయట ఆయన ఫ్యాన్స్ కూడా ఓట్లు వేసే వాళ్ళు కూడా రిలాక్స్ అయిపోతారు. దీంతో క్రూషియల్ టైం అయినా ఇలాంటి స్టేజ్లో ఆయన ఓటింగ్ ఎంత ఉంది, ఎంత పడుతుంది ఏంటి అనేది తెలియదు. 13వ వారం ఓటింగ్లో లేకపోవడం అనేది టాప్ కంటెస్టెంట్కి చాలా నష్టం. ఇదే కెప్టెన్సీ ఒకవేళ ఈ వారం గెలిచేది ఇతడు కాకుండా డీమాన్ పవన్ గెలిచి ఉంటుంటే ఆయనకి చాలా అదృష్టవంతుడనే చెప్పాలి, ఆయన చాలా లక్కైనా చెప్పాలి. ఎందుకంటే నామినేట్ అవుతున్న సరే ఏమవుతుంది, బాటం 3లో బాటం 4లో ఉంటున్నాడు, ఎలిమినేషన్ దిశగా కొస ప్రాణాలు అంటారు కదా, అట్లా ఊగిసలాట అవుతుంది. 1.6% అలా గండం గట్టెక్కుంటూ వస్తున్నాడు కనుక ఈ వారం డీమాన్ పవన్ ఒకవేళ కెప్టెన్ అయ్యింటుంటే పవన్ కళ్యాణ్ కాకుండా ఆ ఇమ్యూనిటీ ఏదో డీమాన్ పవన్కి వచ్చేది, వచ్చుంటే ఈ వారం ఆయన సేవ్ అయిపోయేవాడు, వచ్చే వారం టికెట్ టు ఫైనల్ గెలుస్తాడు కనుక, గెలిచాడు అనుకోండి, ఎందుకంటే స్ట్రెంత్ ఉంది, ఫిజికల్గా గట్టిగా ఆడతాడు కనుక. అది గెలిచి ఉంటే 13-14 వారాల్లో సేవ్ చేసేసి డైరెక్ట్గా టాప్ 5లోకి అడుగు పెట్టేస్తాడు డీమాన్ పవన్. సో డీమాన్ పవన్కి ఒకవేళ అదైతే ఖచ్చితంగా జాక్ పట్టు కొట్టినట్టే. ఆయనకు వచ్చి ఉంటే చాలా హెల్ప్ అవుతుంది, ఆయనకి నిజంగా చాలా హెల్ప్. ఎందుకంటే డీమాన్ పవన్ ఆడిన విధానానికి టాస్కుల్లో ఫిజికల్ టాస్కుల్లో 100% ఎఫర్ట్స్ పెట్టేసి అసలు గేమ్ చేంజర్ అనిపించుకున్న దిశలో ఆ స్థాయిలో ఆడిన ఆయన ఖచ్చితంగా టాప్ 5కి అర్హుడే. అందువల్ల ఎందుకంటే ఇప్పుడు ఆయన డేంజర్ జోన్లో ఉంటున్నాడు, ఈ వారం ఉంటాడా వెళ్ళిపోతున్న పరిస్థితి, 13-14 వారాలు కూడా అట్లా ఉండే పరిస్థితి ఓటింగ్ పరంగా చూసుకుంటాం. అందుకే ఈ జాక్ పాట్స్, ఈ లక్కీ డ్రాల ద్వారా ఇప్పుడు కెప్టెన్ అయ్యి ఇమ్యూనిటీ, వచ్చే వారం టాప్ టికెట్ టు ఫైనల్ గెలుచుకున్నది, ఒక 2 వారాలు ఇమ్యూనిటీ వస్తే డైరెక్ట్గా ఆయన పెట్టిన ఎఫర్ట్స్కి ఫిజికల్ టాస్కులు ఆడిన ఆటకి అర్హుడైన మాదిరిగా టాప్ 5లోకి వెళ్ళిపోవచ్చు, ఓకే అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఉంటాడా వెళ్ళిపోతున్న పరిస్థితి ఓట్ల పరంగా చూసుకుంటు కాబట్టి ఆయన గెలిచి ఉంటే నిజంగా ఆయన అదృష్టవంతుడే. బట్ ఇక్కడ ఏంటంటే కళ్యాణ్ గెలిచాడు కనుక, కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు కనుక ఇప్పుడు అతనికి మైనస్సే. ఇంకొకటి ఏంటంటే మీరు గమనిస్తే బిగ్ బాస్ చరిత్రలో కూడా కెప్టెన్ కాని వాళ్ళు విన్నర్ అయిన జాబితా కూడా పెద్దదే ఉంది. ఇప్పుడు అభిజిత్ కావచ్చు, ఏం పేరు రాహుల్ సిప్లిగంజ్ కావచ్చు, ఇట్లా వాళ్ళు ఎందుకు అయ్యారంటే ఎక్కువగా నామినేషన్లో ఉండడం వల్ల ఆ జనం ఆదరణ వచ్చింది. ఎందుకు వచ్చింది, నామినేషన్లో ఉన్నంత మాత్రం వచ్చేది ఫైటర్స్ కాబట్టి నామినేషన్లో ఉన్నారు, ఫైటర్స్ కాబట్టి ఎక్కువ మంది టార్గెట్ చేస్తారు, ఫైటర్స్ కనుక ఎక్కువ మంది నామినేషన్ చేస్తూ వచ్చారు, ప్రతి వారం ఆల్మోస్ట్ ఉన్నారు. అయితే ఫైటర్ కావాలి లేకపోతే సింపతి సీకర్ కావాలి, ఆ రెండూ ఉండాలి, రెండిట్లో ఏదో ఒకటైనా ఉండాలి. బట్ ఇప్పుడు ఏంటి, కళ్యాణ్ ఏమవుతుందో ఖచ్చితంగా ఈ వీక్ అంతా రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతాడు. అలాగే టికెట్ టు ఫైనల్ ఉంది కనుక ఆయనకి ఇంకా ఒక ప్లస్ పాయింట్ అక్కడ కూడా ఉంది. అట్ ద సేమ్ టైం అది కూడా ఒకవేళ గెలిచేశాడు అంటే పొరపాటున కర్మగాలి ఇతడు దురదృష్టం కొద్దీ టికెట్ టు ఫైనల్ కనుక కళ్యాణ్ గెలిచేశాడా మామూలు దెబ్బ కాదు, నేల గరిచేస్తానంటే అట్లాంటి దెబ్బ పడిపోద్ది అతనికి. ఎందుకు ఇంకో డేంజర్ ఆయనకి ఎట్లా ఉందంటే ఆ టికెట్ ఫినాలే స్ట్రాంగ్ ఆడేవాళ్ళు గెలుస్తారు సాధారణంగా. ఇక్కడ కూడా అట్లా ఆడేవాళ్ళు ఎవరెవరు ఉన్నారు, డీమాన్ పవన్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఇమాన్యుయల్ ఉన్నారు, ఈ ముగ్గురు ఉన్నారు. బర్నీ కూడా ఆడతారు కానీ హెల్త్ ఇష్యూ, రిబ్స్ అండ్ ఏమది హ్యాండ్ పెయిన్ ఉంది కనుక ఆయన పెర్ఫార్మెన్స్ కొద్దిగా తగ్గొచ్చు. వీళ్ళ ముగ్గురు ఖచ్చితంగా ఆడతారు. ఇందులో మళ్ళీ 90% ఎట్లాంటి టాస్కులు ఇస్తాడు, ఈ టికెట్ ఫినాలకి ఇచ్చేవన్నీ కూడా ఖచ్చితంగా ఫిజికల్ టాస్కులు ఎక్కువ 90% గట్టిగా రచ్చరంబాలో టాస్కులు ఇస్తాడు. మరి అలాంటి టాస్కులు ఇచ్చేటప్పుడు అయితే ఎమ్మెన్యే లేదా పవన్ కళ్యాణ్, డీమాన్ పవన్ ఈ ముగ్గురులోనే ఎవరైనా గెలవచ్చు. కళ్యాణ్ టైం బాగోక బ్యాడ్ లక్ కొద్దీ పొరపాటున టికెట్ ఫినాలే కూడా గెలిచేశాడంటే అయిపోయినట్టే. ఎందుకు అంటే ఇప్పుడు ఆయన బాగా ఆడతాడు, గతంలో దివ్య చెప్పినట్టుగా అందరూ చెప్పినట్టుగా ఎమ్మెన్యేలు ఆడతాడు, కళ్యాణ్ ఆడతాడు, డీమాన్ ఆడతాడు, ఓకే. ఆ ఫిజికల్ టాస్క్లు ఎటు ఇస్తాడు కనుక అవి ఆడేసి టికెట్ ఫైనల్ గెలిచేస్తే దురదృష్టమే. ఎందుకు మరి ఇంక ఓటింగ్లు ఎక్కడ ఉంటాడు, 13, 14 2 వారాలు జంప్ కొట్టి డైరెక్ట్ ఫైనల్లోకి పడిపోతే ఇంకెక్కడ 12వ వారం కెప్టెన్సీ ఇమ్యూనిటీ ద్వారా ఓటింగ్లోకి రాకపోతే, నామినేషన్లో ఉండకపోతే 13, 14 వారాల్లో టికెట్ ఫైనల్ గెలుచుకుంటే, ఎందుకంటే మీరు అంబటి అర్జున్ విషయం చూశారు కదా, అంత మంచిగా అంత బ్రహ్మాండమైన ఫిజికల్ టాస్క్లు ఆడి ఇంకా నువ్వు నామినేషన్లో ఉన్నావు, ఆడియన్స్ ఓట్లు పడకపోతే వెళ్ళిపోతావు అంటే ఆ టికెట్ ఫైనల్ టాస్క్లకే ప్రయారిటీ లేకుండా, ఇంపార్టెన్స్ లేకుండా దాని వాల్యూ పడిపోయినట్టు అవుతుంది. అందుకే 13 వారం కూడా ఇమ్యూనిటీ ఇచ్చి 14 డైరెక్ట్ పంపిస్తారు టాప్ 5. అట్లాగే ఇతడు కూడా కర్మగాలి గెలిస్తే ఇక ఈ 12వ వారం కెప్టెన్సీ ఇమ్యూనిటీ, 13, 14 వారాల్లో టికెట్ ఫైనల్ ఇమ్యూనిటీ, ఇంకా డైరెక్ట్గా ఫైనల్కి వస్తాడు. జరగాల్సిన నష్టం చాలా జరిగిపోద్ది ఈలోగా. అదో ఒకవేళ డీమాన్ పవన్ టికెట్ ఫైనల్ గెలిస్తే కప్పు కొట్టినంత హ్యాపీ, ఎందుకంటే వారం వారం గండంలో ఉంది, టాప్ 5 ఛాన్సులు ఆయనకి చాలా తక్కువగా ఉన్నాయి కనుక ఆయన గెలుచుకుంటే చాలా లక్కు. కానీ కళ్యాణ్ ఏంటి, ఆల్రెడీ టాప్ 5 కంటెస్టెంట్, టాప్లో ఉండే కంటెస్టెంట్, టాప్ 2లో ఉండే, టాప్ 3లో ఇంకా క్లియర్గా టాప్ 2లో ఉండే కంటెస్టెంటే. ఇలాంటి దశలో ఇప్పుడు కెప్టెన్ ఇమ్యూనిటీ వచ్చేసి అలాగే మళ్ళీ వెంటనే అది కూడా వచ్చేస్తే
ఇక ఓటింగ్లోకి ఎక్కడ వస్తాడు, రాడు కదా, కంప్లీట్లీ రిలాక్స్ మోడ్లోకి అయిపోతుంది. ఇంకా చాలు మనం చాలా ఆడేసామని ఇంకా పిక్నిక్ అయిపోద్ది, ఇంకా ఏదో వెకేషన్కి వచ్చాం పిక్నిక్ అనే మాదిరిగా అయిపోతుంది. దీంతో ఆయనకి ఎంత ఓటింగ్ పడుతుందో అని తెలియకుండా డైరెక్ట్ ఫైనల్ వీక్లోకి వస్తాడు. ఈలోగా తనూజకి ఫుల్ బూస్టప్ వచ్చేస్తుంది, నో డౌట్. ఇప్పటికి ఇద్దరికైతే ఈ వారంలో చూసుకుంటే ఇద్దరి మధ్య 1-2% డిఫరెన్స్ ఉంది. మొదటి 3 వారాలు ఆవిడ డామినేషన్, తర్వాత 3 వారాలు ఇతర డామినేషన్ కనబడింది. ఇట్లా ఇదే కంటిన్యూ కావాలంటే నిరంతర యుద్ధము, ఒత్తిడి ఉండాలి, నామినేషన్లో ఉండాలి, ఓటింగ్ పెరగాలి. ఈ 2 వారాలు ఏంటి, పూర్తిగా స్ట్రగుల్ జర్నీ అయ్యి ఉండాలి. ఈ 2 వారాలు తనూజకి స్ట్రగుల్ జర్నీ వచ్చిందనుకోండి, ఆమెకు ఫుల్ సింపతి రావచ్చు, పాజిటివ్ వైబ్ రావచ్చు, ఎమోషనల్గా కనెక్షన్ అయ్యే ఎపిసోడ్లు కావచ్చు, ఆ గొడవలు కావచ్చు, ఏమైనా జరిగాయంటే ఆవిడ టాప్లో రేసులో దూసుకుపోతుంది. కళ్యాణ్కి స్ట్రగుల్ జర్నీ అయినా సరే ఓట్లు వేయడానికి ఉండదు, ఎందుకంటే కెప్టెన్ అయిపోయినాడు. ఇంకెక్కడ మ్యాక్సిమం కెప్టెన్ అయిన వాళ్ళకి స్ట్రగుల్ జర్నీ ఉండదు. దానికి తోడు టికెట్ ఫైనల్ కూడా గెలిచేసరికి అసలు స్ట్రగుల్ అనేది ఈ జర్నీలో ఉండదు, అతనికి అయిపోయినట్టే. ఇక పిక్నిక్ వెకేషన్కి వచ్చినట్టు రిలాక్స్ మోడ్లో చాలు, ఇంక మనం టాప్ ఫైనల్కి గెలిపి అక్కడ చూసుకుందాంలే, గ్రాండ్ ఫైనల్ రోజు అనే మాదిరిగా అయిపోతుంది. సో ఇలాంటి టైంలో చాలా స్ట్రాటజిక్గా వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలి, ఇప్పుడు ఆల్రెడీ ఎంతమంది వచ్చారు, ఫ్యామిలీ వీక్ వచ్చి వాళ్ళందరూ టాప్ 5 పెట్టారు కనుక బయట పరిస్థితి ఏంటనేది వీళ్ళందరికీ ఒక ఐడియా వచ్చేసింది కనుక టాప్ 5లో ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అనేది అర్థమైపోయింది కనుక ఇప్పుడు ఎక్స్ కంటెస్టెంట్లో నిన్న శోభా శెట్టి, ప్రిన్షియా వారు, ఇంకొక సోహెల్ వీళ్ళందరూ వచ్చి ఎట్లా అయితే ఆడినట్టుగా ఆడి ఓడిపోయి కావాలని ఓడిపోయి వెళ్ళిపోయారు. వీళ్ళు కూడా అట్లాగే పర్టికులర్గా ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా టాస్కుల్లో ఫైట్ చేయాలి, ప్రయత్నం చేయాలి, కానీ కావాలనే ఏదో ఒక రకంగా లాస్ట్లో ఏదో పొరపాటునో గ్రహపాటునో ఓడిపోయినట్టుగా పక్కకు తప్పుకోవాలి. మేము టికెట్ ఫైనల్ గెలిచేసి ఇమీడియట్ జేబులు పెట్టుకుంటామంటే వాళ్ళు గొయ్యాలు దవ్వుకున్నట్టే. సో ఆడాలి కానీ ఓడాలి, ఓడిపోతేనే గెలిచినట్టు అవుతారు వీళ్ళు, అదే వాళ్ళకి అడ్వాంటేజ్. లేదంటే 2 వారాలు ఇమాన్యుయల్కైనా దెబ్బే, కళ్యాణ్కైనా దెబ్బే. 13-14 వారాలు అంటే ఇంకేముంది, అంత క్రూషియల్ టైంలో ఓటింగ్లోకి రాలేకపోతే టాప్ 3లో ఉండే కంటెస్టెంట్లో. సో ఖచ్చితంగా నేనేమంటానంటే కెప్టెన్సీ గెలిచినందుకు ఓకే, కానీ వచ్చేవారం టికెట్ ఫైనల్ గెలవకపోతేనే అదృష్టవంతుడు నేను అనుకుంటున్నా. మరి మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక డిమోన్ పవన్ అంటాడా, ఫిజికల్ టాస్క్లో బాగా ఆడినందుకు ఆయన గెలుచుకుంటే టికెట్ ఫైనల్ ఆయన టాప్ 5లో బెర్త్తో ఆయన హ్యాపీ, గెలవాలని నేను కోరుతున్నా ఆయన. అలాగే ఇమాన్యుయల్కి ఏంటి, కెప్టెన్ కాలేదు కనుక వారం 12 వారానికి సంబంధించి నామినేషన్లో ఉంటాడు. ఈయన కూడా 13-14 వారాలు నామినేషన్లో ఉండాలి, లేకపోతే ఆయనకు కష్టమే నష్టమే. టికెట్ ఫినాలేతో వచ్చే ఇమాన్యుయల్కి కూడా అక్కర్లా. సో అందుకనే కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ ఇద్దరూ వదిలేసి కావాలని ఓడిపోతారో, అదృష్టం కొద్దో దురదృష్టం కొద్దో మొత్తానికి ఓడిపోవాలి, ఓడిపోతేనే వాళ్ళకి బెటర్. ఎందుకంటే ఇప్పుడు 4th ప్లేస్ కోసమే, 4th and 5th ప్లేస్ కోసమే ఒకరు కాదు పోటీ పడుతున్నది. బాగానే డిమోన్ పవన్, రీతు చౌదరి, సంజన నలుగురిలో పోటీ ఉంది కనుక వాళ్ళిద్దరూ వదులుకొని వాళ్ళకెవరికి ఇస్తేనే బెటర్. ఎందుకంటే టికెట్ ఫైనల్ టాస్క్ లేడీస్ గెలవడం కష్టమే, అసాధ్యమనే చెప్పాలి. అలాంటి టాస్క్లు ఇస్తారు, టాస్క్లు నేచర్ అవి. మైండ్ గేమ్లు సాఫ్ట్గా బ్యాలెన్స్డ్గా ఆడుకునే కంటే ఫిజికల్గా గట్టిగా ఇంకా పచ్చిగా చెప్పాలంటే సరదా తీరిపోయే టాస్క్లు ఆ స్టైల్ వేస్తారు. దివ్య, సుమన్ శెట్టి ఇద్దరు తప్పుకుంటారు. మిగిలిన 6గురిలో ఒకరు ఏంటంటే టికెట్ ఫైనల్ గెలుచుకునేకపోతే మిగిలిన 5గురు టాప్ 5లోకి వెళ్తారు కనుక మెయిన్ పోటీ టాప్ 4th ఎవరు, 5th ప్లేస్ ఎవరు అనేది దగ్గర ఉంది కనుక మెయిన్ టికెట్ ఫైనలే ఎవరు గెలిచారు అనే దాన్ని బట్టి ఆ 4-5 స్థానాలు కూడా ఎవరే పొజిషన్లో ఉంటారని కూడా డిపెండ్ అయ్యి ఉంది, ఆధారపడి ఉంది. సో మొత్తంగా ఫైనల్గా ఇది. మరి మీకేమనిపించింది ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బాల్ 2 ఛానల్స్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకుంటే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది.